చాలాసార్లు దేవునికి మన ఉద్దేశాలు చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. దేవుడు నాకు ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది. లేకపోతే కొన్నిసార్లు మన పరిస్థితుల్లో మనం పడిపోయినప్పుడు అయిపోయింది నా పరిస్థితి, ఇంకా ముందుకెళ్ళలేను అని బాధపడుతూ ఉంటాం. మనుషులు వచ్చి మన బలాన్ని, మన బలహీనతను చూసి నీ పరిస్థితి అయిపోయింది అని, లేకపోతే నువ్వు ఇలాంటి వాడివి అని చెప్పినప్పుడు వాళ్ళ మాటలు నమ్మేసి వాళ్ళ ఉద్దేశాన్ని బట్టి మన ప్రయత్నాలు, మన ప్రయాణాలు ఆపేసుకుంటా ఉంటాం. కానీ దేవుణ్ణి నమ్ముకుని మనం బయలుదేరినప్పుడు మనుషుల యొక్క ఉద్దేశాలు పక్కన పెట్టాలి. మార్కు సువార్తలో ఒక అద్భుతమైన సన్నివేశం యేసుక్రీస్తు వారి భూమి మీద ఉన్నప్పుడు జరుగుతుంది. యాయిర్ అనే ఒక వ్యక్తి తన కుమార్తె గురించి యేసుక్రీస్తు వారి యొద్దకు వస్తారు. చనిపోయే పరిస్థితులు ఉంది, దయచేసి మా ఇంటికి రమ్మని అడిగితే యేసుక్రీస్తు వారు ఆయన తీసుకుని బయలుదేరే టైంకి జనాలు గుమ్ముకూడంగానే ఆ జనాలు అందరూ కూడా ఆయన్ని అడ్డుకోవడం వల్ల వెళ్ళడం కొంచెం ఆలస్యం. అదే టైంలో రక్తస్రావం కలిగిన స్త్రీకి దేవుడు అద్భుతంగా స్వస్థపరుస్తాడు. లేట్ అయిపోయిన తర్వాత ఈ యాయిర్ ఇంటి దగ్గర నుంచి కొంతమంది వచ్చి, బాబు మీ కుమార్తె చనిపోయింది అని చెప్తాడు. అప్పుడు యేసుక్రీస్తు వారి యాయిర్తో అన్న మాట ఈరోజు మనతో దేవుడు మరొకసారి జ్ఞాపకం చేసి మనకి బలాన్ని ఇచ్చినగాక. యాయిర్తో అన్న మాట మరోసారి మనం జ్ఞాపకం చేసుకుని తద్వారా మనం బలం పొందుదామా? మార్క్స్ వార్త 5:36 యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకము, నమ్మిక మాత్రం ఉంచమని సమాజ మందిరపు అధికారితో చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఆ పక్కన ఉన్న వాళ్ళందరూ ఏదేదో చెప్తున్నారు, బాబు బోధకుడిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నా, ఎలాగో చనిపోయిందామా, వచ్చేయమని చెప్పి చెప్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు కనీసం వారి మాట కూడా లక్ష్యం ఉంచకుండా యాయిర్తో నువ్వు నమ్మిక మాత్రం ఉంచు అని చెప్తున్నా. ఈ రోజు దేవుడు కూడా ఈ వీడియో చూస్తున్న దేవుడు మీతో చెప్తున్న మాట ఏంటంటే, నమ్మిక మాత్రం ఉంచు. పరిస్థితి చాలా వ్యతిరేకంగా కనపడవచ్చు, ఆలస్యమైంది అనిపించచ్చు, కానీ దేవుడు చెప్తున్నది ఏంటంటే నమ్మిక మాత్రం ఉంచు. దేవునికి నీ ఉద్దేశాలు అవసరం లేదు, పొరుగు వారికి నీ మీద ఉన్న ఉద్దేశాలు కూడా అవసరం లేదు. నువ్వు నమ్మితే నీ జీవితాన్ని మారుస్తా. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తం సాధ్యమైన దేవుని వాక్యం. నమ్మడం ఆపొద్దు. ప్రతిరోజు దేవుని నమ్ముదాం. పడిపోతున్నా సరే, ఆలస్యం అవుతున్నా సరే నమ్మడం ఆపొద్దు. నమ్ముతున్నావు కదా, దేవుడు ఖచ్చితంగా నిన్ను లేపుతాడు. మార్తాతో అంటాడు, నమ్ముట నీ వలన అయితే. లాజరుని తిరిగి లేపిన దేవుడు చనిపోయిన వారిని కూడా తిరిగి లేపగలడు. నమ్మి దేవుని యొక్క అసాధారణమైన కార్యాలు, అద్భుతాలు మన జీవితాల్లో అనుభవిద్దాం. దేవునికి సాక్షులుగా నిలబడదాం. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.